ఇవాళ గ్రామాలను అట్ల సర్వనాశనం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ రోజు తెలంగాణ గ్రామాలలో ఎక్కడన్నా గంజాయి దొరకని గ్రామం ఉన్నదా? ఎక్కడన్నా 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు యువకులు పాండపాలను పోయి గంజాయి తెచ్చుకుంటున్నారు. ఎవరు అడుగుతున్నారు? ఎక్కడుంది మీ సిస్టమ్? ఏ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది? ఎక్కడ కంట్రోల్ చేస్తున్నారు? విపరీతమైనటువంటి డ్రగ్స్. 2 సంవత్సరాల క్రితం తెలంగాణ సంబంధించినటువంటి టాలీవుడ్ కేసు ఇష్యూల ఒక బాలీవుడ్ నటుడు చనిపోతే అతని ఎంక్వైరీలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో విపరీతమైనటువంటి డ్రగ్స్ నడుస్తున్నాయి, డ్రగ్స్ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది అని చెప్పి నేషనల్ మీడియా కూడా చూస్తే టాలీవుడ్ కి సంబంధించినటువంటి హీరోలను హీరోయిన్లను మొత్తం పెరేడ్ చేయించారు. 10 రోజులు టీవీలు అవే చూపించుడు, కెమెరాలు అక్కడనే, సోషల్ మీడియా అదే, రాష్ట్ర ప్రభుత్వం మేము యాక్షన్ తీసుకుంటాం, మేము ఎవరిని విడిచిపెట్టాం, అది ఇది హాట్ ఫుడ్ తుఫైల్ తఫైల్ అని ఏం చేసిండ్రు? అకున్ సబర్వాల్ గారిని ఎంక్వైరీ చేసింది. పాపం అకున్ సబర్వాల్ గారు ఆయన మొత్తం ఎంక్వైరీ చేసి ఒక నివేదిక తయారు చేసింది. నివేదిక తయారు చేసేటటువంటి క్రమంలో మరి ముఖ్యమంత్రి గారికి టాలీవుడ్ వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంది, వాళ్ళను ప్రొటెక్ట్ చేయడానికి ఈయనకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏందో మనకు తెలియదు. ఆ టైంలో అకున్ సబర్వాల్ గారి పైన ఒత్తిడి చేస్తే ఆయన కేంద్ర సర్వీసులకు బదిలీ అయిపోయారు. బదిలీ అయిపోయాక మన ముఖ్యమంత్రి గారి ఏమంటారు ఆయనను షాడో సోమేష్ కుమార్ గారిని తీసుకొచ్చి పెట్టారు. మనకు తెలిసి సోమేష్ కుమార్ గారి పైన ఒక 1000 కంప్లైంట్లు ఉంటాయి, దగ్గర ఒక 1000 ఉంటాయి. ఆయన ఏ నివేదికను కూడా పూర్తి కానియడు, కేసీఆర్ మీద ఈగ మారలేడు. ఆయనను పెట్టిన తర్వాత ఈ రోజు వరకు కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక తయారు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రగ్స్ వ్యాపారంలో ఏం జరుగుతోంది అనేటువంటి దాంట్లో ఒక నివేదిక తయారు చేసి ఈ రోజు వరకు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇయ్యలే. దీని వెనుక ఎవరెవరితో ఆలోచించబడ్డారు? అది ఇవ్వకుండా మీది నుంచి ముఖ్యమంత్రి గారు చెప్తారు ఎంక్వైరీ జరిగేటప్పుడే టాలీవుడ్ వాళ్ళంతా శుద్ధ పూసలు, టాలీవుడ్ వాళ్ళకు ఏం తెలుసు, పాపం హీరో హీరోయిన్లు కూడా బాధితులే, నువ్వే క్లీన్ చేయిస్తావు. మరి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు, హైకోర్టు ఎందుకు, సుప్రీంకోర్టు ఎందుకు? ఆ రోజు ముఖ్యమంత్రి గారు అట్లా చెప్తారు. మొన్న పప్పులో మైనర్ బాలిక పైన నలుగురు యువకులు కలిసి అత్యాచారం చేస్తే మన పోలీసులు అట్లనే చెప్తారు. హోంమంత్రి గారు మరొకడు అక్కడ లేడు, ఆయనకేం సంబంధం లేదు, మీరే క్లీన్ చేయించేయండి. మీ ఇష్టం వచ్చిన వాళ్ళు మీరు చెప్పిన వాళ్ళే నిందితులు, మీరు రాసిందే రాజ్యాంగం, మీరు చెప్పిందే అమలైతుంది మరి రేపటి సంధి. అందుకే ముఖ్యమంత్రి గారు అన్నట్టున్నారు కల్వకుంట్ల వారు కొత్త రాజ్యాంగం రావాలి, ఆల్రెడీ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కరెక్ట్ గా లేదు అంటే కల్వకుంట్ల వారి రాజ్యాంగంలో వాళ్ళు రాస్తారు అన్నట్టు. వాళ్ళు ఎవరు నిందితులు అంటే వాళ్ళే నిందితులు, వాళ్ళు ఎవరికి శిక్ష చేయాలంటే వాళ్ళకి శిక్ష చేయాలి. వాళ్ళు ఇట్లాంటి పరిస్థితుల 2 సంవత్సరాలైనా కూడా నివేదిక ఇస్తలేరు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగి హైకోర్టుకు పోయింది. హైకోర్టుకు పోతే హైకోర్టుకి సమాధానం కావాలి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే కోర్టు దగ్గర నోటీస్ ఇచ్చింది హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. అయినా వాళ్ళు 2 సార్లు కోర్టు దగ్గర నోటీస్ ఇస్తే కూడా ఈ రోజు వరకు కూడా నివేదిక ఎందుకు సబ్మిట్ చేయలేదో ముఖ్యమంత్రి గారు చెప్పాలా, హోంమంత్రి గారు చెప్పాలా. అంటే ట్విట్టర్ లో 4 లైన్లు ట్వీట్ చేసి పెద్ద గడపాలయం చేసినట్టు మాట్లాడే ముఖ్యమంత్రి గారి కుమారుడికి సమాధానం చెప్పాలి. మీకు నిజంగా బాధ్యత ఉంటే నివేదికలు ఎందుకు దాస్తున్నారు? 2014 ముందు పబ్బులు ఎక్కడో ఒకటి ఉండే హైదరాబాద్ పట్టణంలో ఇవాళ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, బాదాపూర్, గచ్చిబౌలి ఈ 4 ప్రాంతాలలోనే 500 మీటర్లకు ఒక పబ్బు ఉంటుందా? 100కు మించిన పబ్బులు ఉంటాయా ఒక పట్టణంలో? హైదరాబాద్ బ్రాండ్ వాల్యూని పెంచడమంటే పబ్బులు పెంచడమా? భారతీయ జనతా పార్టీ నాయకులు 45 ఏళ్ల క్రితమే చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు.
ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళ పెట్టుబడులే ఇవాళ హైదరాబాద్ పట్టణంలో పబ్బులను ఎంకరేజ్ చేస్తున్నాయి. వాళ్ళ పెట్టుబడులే ఉన్నాయి హైదరాబాద్ పబ్బులల్లా. డబ్బును గుంజుకోవడం కోసం పల్లెటూళ్ళల్లా టౌన్లల్లా ఎట్లయితే బెల్ట్ షాపులు పెడుతున్నారో హైదరాబాద్ సిటీలో పబ్బులను కూడా కేవలం డబ్బు కోసమే పెడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులకు డబ్బు ఆర్జించుకోవడం కోసం ఇవాళ ప్రజలను పప్పు కల్చర్ అలవాటు చేస్తున్నారు, డ్రగ్స్ కి బానిసలు చేస్తున్నారు అని మాట్లాడితే ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాగా మాటలు మాట్లాడారు. ఇవాళ కనిపిస్తుంది దాని పర్యవసానం ఏంటి అని. మైనర్ పిల్లలు కూడా పప్పులకు పోయేటటువంటి వెసులుబాటు ఎవరు తప్పించబడ్డాడు మిమ్మల్ని? పప్పులు ఎందుకు ఇన్ని అవసరం అంటేనే భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో లేవా, లేకపోతే అమెరికాలో లేవా, లేకపోతే లండన్ లో లేవా, ఇవన్నీ కంపారిజన్ చేస్తారన్నాడు. మీరు నిజంగా పప్పులు పెట్టడం అయితే నియంత్రణ చేపట్టండి. ఎక్కడ ఉన్నది మీకు నియంత్రణ? దానికి ఒక స్పెసిఫిక్ టైమింగ్స్ పెట్టండి. ఎక్కడ ఉన్నాయి మీ టైమింగ్స్? దానికి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయండి. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టండి. ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు, ఎవరు మెయింటైన్ చేస్తున్నాడు? ఎక్కడ ఎప్పుడన్నా ఒక్క అత్యాచారం జరిగినా, ఒక్క హత్య జరిగినా సీసీ కెమెరాలు పనిచేయవు, రిజిస్టర్లు ఉంటాయి, పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు ఫైల్ కావు, లేకపోతే ఆఫీసర్లు లీవ్లో పోతారు. అరే ఇంత అధ్వానం ఉంటుందా? మరి మీరు ఇన్ని లక్షల రూపాయలు పెట్టి సీసీ కెమెరాలు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? మరి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకున్నది? ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎందుకున్నది? ఇవాళ హోమ్ మినిస్ట్రీ ఎందుకున్నది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అసలు పరిపాలన నడుస్తుందా, నడుస్తలేదా? లేకపోతే నడుస్తుంది ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడడం కోసం, ఎంఐఎం పార్టీ నాయకులను కాపాడడం కోసం మాత్రమే ఉన్నదా? ఎవరికి శిక్ష వేసింది మీరు ఈ రోజు వరకు? ఎవరిని భద్రం చేసింది మీ పార్టీలోకి వెళ్ళి? ఖమ్మం జిల్లా వర్మ వెంకటేశ్వరరావు గారి కొడుకు, ఒక ఎమ్మెల్యే కొడుకును అన్నటువంటి అహంకారంతో, కేవలం అహంకారంతో వారు చేసినటువంటి వారికి 4 రోజుల నుంచి దాదాపుగా 3 ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయి. ఈ రోజు వరకు ఏం చేయగలిగింది? ఎంఐఎం పార్టీ నాయకులు చేసేటటువంటి అకృత్యాల పైన టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్య తీసుకుంది? కాబట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ ప్రజల పక్షాన ఆడపిల్లల పైన ఆకృత్యాలు చేస్తే కళ్ళు వీకేస్తా అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీకు కూడా బిడ్డ ఉన్నది, మీకు మనవరాలు ఉన్నది, మీ బంధువులలో ఆడపిల్లలు ఉన్నారు, ప్రతి కుటుంబంలో కూడా ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళ ఎంఐఎం పార్టీ వాళ్ళు చేస్తే అది న్యాయం కాదు. వాళ్ళ భారతీయ జనతా పార్టీ అడుగుతుంది కాబట్టి దీన్ని రాజకీయం చేయమని మేము అడుగుతలేదు, రాజకీయంగా చూడమని మేము చెప్తలేదు. ఇవాళ ఆడపిల్లలకు రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఆడపిల్లల పైన అత్యాచారాలు, హత్యలు జరగడానికి కారణమవుతున్నటువంటి మందు షాపులు, బెల్ట్ షాపులు, వైన్ షాపులు, డ్రగ్స్, పబ్బులు, వీటన్నిటినీ కూడా నిలువరించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కంట్రోల్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా యాక్షన్ తీసుకునేటట్టుగా ఉత్తర్వులు ఇవ్వండి. ఇట్లాంటి నేరాలు చేస్తున్నటువంటి వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి మీకు మేమున్నాము అని చెప్పి ప్రజలకు ధైర్యాన్ని మీరు చేయని పక్షంలో మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఆల్రెడీ చెప్పినారు, భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేయబోతుంది. డెఫినెట్ గా మేము మీ తల వంచి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఆడపిల్లలకు, మహిళలకు రక్షణ కల్పించేదాకా మిమ్మల్ని గుంజుకొస్తాం రోడ్డు మీదకి అని చెప్పి మేము హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.